గగన్ ఇంటికి వచ్చి అమ్మా! అమ్మా! అని గట్టిగా కేకలు పెట్టడంతో శారద చాలా సంతోషంగా గగన్ దగ్గరికి వచ్చి గగన్, గగన్ అని చూసుకొని తడుముకొని సంతోషపడుతూ ఉంటుంది. అమ్మా! నాకు చాలా ఆకలేస్తోందమ్మా అని గగన్ అడగటంతో రా నాన్న అన్నం పెడతాను అని శారద గగన్‌ని సోఫాలో కూర్చోపెట్టి అన్నం తినిపిస్తూ ఉంటుంది. గగన్ తింటూ ఉంటే చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే కేపీ, భూమి ఇద్దరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు. "ఏవండీ భూమి వచ్చేసారా? మన గగన్ వచ్చేసాడు. నేను అన్నం తినిపిస్తున్నాను" అని చెప్తుంటే, "ఏం మాట్లాడుతున్నావు?" అని ఇద్దరు షాకింగ్‌గా అడుగుతూ ఉంటారు. "అవును గగన్ వచ్చాడు. నేను అన్నం తినిపిస్తున్నాను. రండి చూపిస్తాను" అని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువస్తుంది. అక్కడ బిచ్చగాడు సోఫాలో కూర్చొని అన్నం తింటూ ఉంటాడు. "శారద ఏం మాట్లాడుతున్నావు? అక్కడున్నది మన గగన్ కాదు. ఆకలితో ఉన్న బిచ్చగాడికి నువ్వు అన్నం పెడుతున్నావు" అని కేపీ చెప్తాడు. "ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? బిచ్చగాడా?" అని శారద అప్పుడు తేరుకొని అతన్ని చూస్తూ ఉంటుంది. "అవునత్తయ్య, బావ కాదు అక్కడ ఉండేది. బిచ్చగాడికి నువ్వు అన్నం పెట్టి తినిపిస్తున్నావు అత్తయ్య. ఇదే అత్తయ్య నిజమని" భూమి కూడా చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. "అయ్యో!" అంటూ శారద ఏడుస్తూ ఉంటుంది. తర్వాత పబ్‌లో మనకు కొత్త గగన్‌ని చూపిస్తూ ఉంటారు. గగన్‌కి మీసాలుండవు. జులపాలు మాత్రం అలాగే ఉంటాయి. ఇక గిటార్ తీసుకొని దానిని ప్లే చేస్తూ, పాట పాడుతూ, డాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా గగన్‌ని కొత్త గెటప్‌లో మనకి చూపిస్తూ ఉంటారు. పాటకు ప్రాణం పల్లవి అయితే అనే వెంకటేష్ సాంగ్‌కి డాన్స్ చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. గగన్ ఇలా డిఫరెంట్ గెటప్‌లో చాలా న్యూ లుక్‌లో కనిపిస్తూ ఉంటాడు. గగన్ గతం మర్చిపోవటం వల్లే ఇక్కడ ఉన్నాడా? గగన్, భూమి ఎప్పుడు ఎదురు పడనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.